నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఈ యొక్క లిక్కర్ పాలసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఎత్తున ఆదాయం కూడా వస్తుంది. అయితే అంతటా కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎక్సైజ్ పాలసీ అమలవుతున్న వేళ మునుగోడులో మాత్రం డిఫరెంట్గా ఈ యొక్క పాలసీ మాత్రం అమల్లో ఉంది. ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. మునుగోడులో ఇప్పుడు టైమింగ్స్ కనుక చూస్తే మాత్రం మధ్యాహ్నం 1 గంట తర్వాత వైన్ షాపులు ఓపెన్ కాబోతున్నాయి. 6 గంటల తర్వాత పర్మిట్ రూమ్స్ కూడా అప్పుడే ఓపెన్ కాబోతున్నాయి. 9 గంటలకే ఇక వైన్ షాపులు కూడా క్లోజ్ కాబోతున్నాయి. రాష్ట్రం అంతటా ఒక రూల్ ఉంటే మాత్రం మునుగోడులో మరొక రూల్ అయితే మాత్రం అక్కడ అమల్లోకి రాబోతుంది. అలాగే నా రూటే సపరేట్ అన్నట్టుగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఆయన చెప్పిన సూచనలు ఆదేశాలకు అయితే మాత్రం అక్కడ వైన్ షాప్ సంబంధించిన ఏదైతే యజమానులు ఉన్నారో సహకరిస్తూ ఇలా మొత్తానికైతే మాత్రం టైమింగ్ విషయాల్లో మాత్రం విచిత్రమైన పరిస్థితి మునుగోడులో అయితే మాత్రం కొనసాగించబోతుంది. వాస్తవానికి గ్రామాల్లో అలాగే పట్టణాల్లో మాత్రం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అయితే మాత్రం వైన్ షాపులు నిర్వహించడానికి అయితే మాత్రం అవకాశం ఉంది. ఇక మెట్రోపాలిటన్ సిటీలో భాగంగా ఇక్కడైతే మాత్రం హైదరాబాద్లో అయితే మాత్రం 11 గంటలకైతే అవకాశం ఉంది. అయితే మద్యం ద్వారా సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాలామంది కూడా ఉదయం పూటనే కూడా మద్యం సేవించడానికి కారణంగా కూడా వాళ్ళు బానిసలు అవుతున్నారు, ఉపాధి కోల్పోతున్నారు, మొత్తం కూడా ఫ్యామిలీస్ ఇబ్బందులు పడుతున్నారు, మహిళలు కూడా ఆందోళన చెందుతున్నారు. అందుకోసమే మేమైతే మాత్రం మా యొక్క మునుగోడులో మాత్రం ఎవరైతే లిక్కర్ టెండర్లు వేస్తారో ఆ టెండర్లు వేసిన తర్వాత ఎవరికైతే షాప్ దక్కించుకుంటారో వాళ్ళు మాత్రం మధ్యాహ్నం 1 గంటల తర్వాతనే వైన్ షాపులు ప్రారంభించాలని కూడా గతంలో ఈ పాలసీ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మాత్రం హెచ్చరికలు అయితే మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అయితే మాత్రం అప్పట్లో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారిపోయినాయి. ఇదే నేపథ్యంలో చాలామంది కూడా టెండర్లు వేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి కనిపించింది. ఆ నేపథ్యంలో ఏదైతే ఈ యొక్క ఎక్సైజ్ శాఖ అయితే మాత్రం ఇంటర్నల్గా మాత్రం ఆదేశాలు కూడా జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక పాలసీ అయితే మాత్రం అమల్లోకి ఉంటుంది. ఒక్కో ఊరిని బట్టి ఒక్కోలాగా అయితే మాత్రం టైమింగ్స్ అయితే ఏముండవు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్దేశించిన సమయంలోపే మాత్రమే ఈ యొక్క విక్రయాలు అయితే చేసుకోవచ్చు. దాంట్లో మాత్రం ప్రాంతాల వారీగా వివిధ రకాలుగా అయితే మాత్రం రూల్స్ వర్తించవు. ప్రశాంతంగా ఫ్రీగా మీరు నామినేషన్లు వేయవచ్చు. అలాగే ఎవరైతే దక్కించుకుంటారో వాళ్ళు మాత్రం వ్యాపారం చేసుకోవచ్చు. అధైర్యపడవద్దు అంటూ కూడా ఈ యొక్క ఎక్సైజ్ శాఖ కూడా చెప్పే ప్రయత్నం చేసింది. ఈ అంశం కూడా పెద్ద ఎత్తున దుమారం రేగడంతో నా ఉద్దేశము అది కాదు, నాకు ఆ సమస్యల్లో మా యొక్క ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఈ లిక్కరు బారిన పడి చాలామంది కూడా మొత్తం కుటుంబాలు కుదేలవుతున్నాయి, అది ఆవేదన చెంది నేను చెప్పాను తప్ప లిక్కర్ పాలసీకి నేను వ్యతిరేకం కాదు, అలాగే ప్రభుత్వానికి ఆదాయం తగ్గించడం కాదు. కానీ ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పటికీ కూడా స్థానికంగా ఉంటున్న పేదలు మధ్యతరగతి వాళ్ళు చాలామంది కూడా ఉదయం పూటనే ఇలా మందు తాగడం వల్ల కూడా వాళ్ళు ఉపాధి చేసుకోకుండా బానిసలు అవుతున్నారు. అందుకోసమే ఆ ఉద్దేశంతో చెప్పాను తప్ప నేనేదో బలవంతంగా కాదు. అది కూడా వ్యాపారస్తులు కూడా వాళ్ళ ఇష్టాన్ని బట్టి చేస్తే సహకరిస్తే బాగుంటుంది. ఎలాగూ సాయంత్రం పూటనే ఎక్కువ మంది కూడా ఈ యొక్క మద్యాన్ని విక్రయించే అవకాశం ఉంటుంది. వాళ్ళ పనులు అయిపోయిన తర్వాత వాళ్ళు స్వీకరిస్తే నేను అడ్డు చెప్పబోను. కానీ ప్రజల కోసమే ఇలా మాట్లాడడం తప్ప ఎవరినో ఇబ్బంది పెట్టాలని పాలసీని తక్కువ చేయాలని కూడా కాదు అంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సరే, ఇదంతా అయిపోయింది. ఇక మొత్తానికైతే మాత్రం ఇక నామినేషన్లు అయిపోయి ఆ తర్వాత లాటరీలో చాలామంది కూడా వైన్ షాపులు కూడా దక్కించుకున్నారు. తాజాగా పరిణామానికి బట్టి చూస్తే మాత్రం ఏదైతే వైన్స్ యజమానులు అయితే మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా మాత్రం వాళ్ళు సహకరిస్తున్నట్టు తెలిసింది. ప్రధానంగా ఊరు బయట మధ్యలో కాకుండా ఊరు బయట ఏర్పాటు చేయాలి, ఊరు బయట ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా చెప్పారు. అదే ఎక్కువ చాలామంది కూడా ఊరు బయట ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మధ్యాహ్నం 1 గంటల నుండి వైన్ షాపులు ప్రారంభించాలని చెప్పారు. సో అది కూడా అమల్లోకి రాబోతుంది. దాంతోపాటు ఏదైతే ఈ యొక్క బెల్ట్ షాపుల నిర్వహణను అయితే మాత్రం ఆయన అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బెల్ట్ షాపులు ఎవరు నిర్వహించవద్దు, అలాగే సిండికేట్ కావద్దు అంటూ కూడా చాలామంది చెప్పారు. అది కూడా అమల్లోకి రావడానికి అందరూ కూడా సహకరిస్తున్నట్టయితే మాత్రం ఇప్పటికే చాలామంది అయితే మాత్రం మద్దతు అయితే ఇస్తున్నారు. ఇలా
ఇలా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా 10 గంటలకు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇక్కడ మాత్రం మునుగోడు నియోజకవర్గాల్లో మాత్రం అక్కడ ఉన్న పరిధిలో మాత్రం వైన్ షాపులు అయితే మాత్రం 1 గంటల నుండి మొత్తానికి ప్రారంభించడానికి ఇటు యజమానులు అయితే మాత్రం ఇటు ఎమ్మెల్యే యొక్క సూచన మేరకు సహకరిస్తున్నారు. 6 గంటల తర్వాత పర్మిట్ రూమ్స్ అయితే మాత్రం ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. దాంతోపాటు సాయంత్రం అంటే రాత్రి 9 గంటలకే ఇక ముగించేలా అంటే 1 గంట ముందే ముగించేలాగా మాత్రం ఇటు యజమానులు కూడా సిద్ధమవుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికైతే ఆయన సూచన మేరకు అయితే మాత్రం యజమానులు అయితే సహకరిస్తున్నారు. మరి ఇది ఎటువైపు దారి తీస్తుంది అనేది మాత్రం ఒక కొత్త చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఒకవేళ ఈ యొక్క పాలసీ కనుక ఈ యొక్క విధానం అయితే మాత్రం ఈ విధాన వ్యాప్తంలో మాత్రం ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలసీ విషయంలో మాత్రం ఇలా ఎవరికి నచ్చు అన్నట్టు వాళ్ళు తీసుకుంటే ఎలా అని కూడా ఒక వర్గం అయితే విమర్శలు చేస్తుంది. ఇదే సందర్భంలో నిజంగా ఒక మద్యాన్ని అరికట్టేలాగా భాగంగా అలాగే ప్రజా సమస్యల నేపథ్యంలో ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకొని మహిళలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని చాలామంది కూడా బానిసలు అవుతున్న నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇలా ఒక ఎమ్మెల్యే ఒక టైమింగ్స్ పెట్టి నియంత్రించడం కూడా ఒక మంచి పరిణామం కూడా చాలామంది కూడా ఇటు ప్రశంసలు కూడా వస్తున్నాయి. అంటే 2 రకాల వర్షన్లు వస్తున్నాయి. దాంతోపాటు మరి మునుగోడు పాలసీ అనేది మరి ఇక్కడి వరకే ఆగిపోతుందా, రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని షాపులు లేకపోతే మరికొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క డిమాండ్ మాత్రం వచ్చే అవకాశం ఉందన్నట్టు కూడా కొత్త సందేహాలు కూడా సమస్యలు కూడా మరి తెరపైకి వస్తున్నాయి. చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు భారీ ఆదాయాన్ని కూడా సమకూరుస్తుంది. ఇలాంటి సందర్భంలో మొత్తం కూడా ఒకే పాలసీ అమలవుతున్న నేల మాత్రం ఇటు మునుగోడులో మాత్రం మరొక రకంగా ఇక్కడ మాత్రం ఒక విచిత్రంగా ఇక్కడ ఒక సాధారణ సమయాల కంటే భిన్నంగా కూడా ఇక్కడ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రం మొత్తం కూడా గతంలో మునుగోడు ఉప ఎన్నిక మీద ఎట్లయితే చూసిందో ఇప్పుడు తాజాగా ఈ లిక్కర్ పాలసీ విషయంలో మాత్రం వైన్స్ టెండర్ల సందర్భంలో మాత్రం అలాగే కొత్తగా ప్రారంభమైన ఈ వైన్స్ షాపులు టైమింగ్స్ వేళ మాత్రం అందరూ కూడా దృష్టి కూడా ఈ యొక్క కాన్స్టిట్యున్సీ పైన పడింది. అలాగే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరుపైన మాత్రం ఇటు విమర్శలు ఇటు ప్రశంసలు కూడా వస్తున్నాయి. మరి ఇది ఎటువైపు దారి తీస్తుంది, దీనికి మరి ప్రభుత్వం కానీ అలాగే ఎమ్మెల్యే కానీ అలాగే భవిష్యత్తులో మరి ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందో మాత్రం మరికొద్ది రోజుల్లో ఈ అంశంపై అయితే ఒక క్లారిటీ రాబోతుంది.